అనకాపల్లి ఎంపీ సీటు తనకు కేటాయించాలని ఇప్పటికే సీఎం జగన్ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డిని కోరడం జరిగిందని వైసీపీ సీనియర్ నేత కాశీ విశ్వనాథ్ అన్నారు. శుక్రవారం విశాఖలో ఆయన మాట్లాడుతూ గౌర కులానికి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో తన పేరును పరిగణలోకి తీసుకోవాలని కోరామని, వారు కూడా ఈ విషయంపై సానుకూలంగా స్పందించారన్నారు. అయితే విద్యావంతునిగా, స్థానిక ప్రజా ప్రతినిధిగా పార్టీ కోసం పనిచేస్తున్న తమకు అవకాశం కల్పిస్తే అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని, పార్టీకి ఈ సీటు గెలిచి ఎంపీ సీటును గిఫ్ట్ గా అందిస్తామన్నారు. పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానన్నారు. ఒక సామాన్య కార్యకర్తకి మొదటి నుంచి పార్టీ జెండా మోసి వైఎస్ఆర్సీపీ అధికారంలో రావడానికి కష్టపడిన ఒక కార్యకర్త, సామాన్య కార్యకర్త చంద్రమౌళి గారికి విఎంఆర్డీఏ చైర్మన్ ఇవ్వడం అన్నది చాలా సంతోషదాయకమైన విషయం. నేను వారిని అభినందించడానికి వచ్చాను. ఇందు మూలంగా నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కపల్ టికెట్ గౌర సామాజిక వర్గానికి ఇస్తే కనుక నేను చదువుకున్నవాడిని, లోకల్లో నర్సీపట్నం నియోజకవర్గం చెందిన వ్యక్తిని, ఈ విశాఖపట్నం జిల్లాకు చెందిన వ్యక్తిని కాబట్టి నేను డెఫినెట్గా గెలుస్తాను సార్. నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించని ముఖ్యమంత్రి గారిని, సుబ్బారెడ్డి గారిని కోరడం జరిగింది. నాలాంటి వ్యక్తికి ఇస్తే నాకు కొన్ని ఐడియాస్ అంటూ ఉన్నాయి. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో అనకాపల్లి నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసి, సాగునీటి ప్రాజెక్టులు అయితేనేమి, అనకాపల్లి ఒక జిల్లాగా ఏర్పడింది కాబట్టి జిల్లా కేంద్రానికి కావాల్సిన వసతులని సమకూర్చడానికి కూడా అన్నీ కూడా నేను చేసి డెవలప్ చేయడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను. సిద్ధం సభ ముందు కూడా చాలా బాగుంది. సిద్ధం సభ తర్వాత అనూహ్యంగా ప్రజల్లో మార్పు వచ్చింది. ముఖ్యమంత్రి గారి సభలకి అత్యధిక లక్షలాది మంది జనం హాజరవుతున్నారు కాబట్టి అదే మీకు నిదర్శనం. సిద్ధం సభ బ్రహ్మాండంగా ఉంది. సిద్ధం సభ తర్వాత కూడా మంచి బాగా రెస్పాన్స్ బాగుంది. అంటే ఇక్కడ సీనియర్ జూనియర్ అని కాదు, నేను వాస్తవం మాట్లాడాలంటే నాకంటే ముందు నుంచి పార్టీలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక వరుస క్రమంలో ముందుగా సేవ చేసిన గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి కేటాయించినట్టు కానీ మమ్మల్ని ఏమో పక్కన పెట్టినట్టు కాదు. మనకి ఎప్పుడైనా అవకాశం కుదురుతుంది. పదవి యోగం అన్నది ఉంటే ఎప్పటికైనా డిఫరెంట్గా వస్తుంది, పార్టీని నమ్ముకొని ఉంటే.